రైట్, ఇంతకు ముందు తెలంగాణలో వర్షాలకు సంబంధించి వాతావరణం విభాగం ఎలా హెచ్చరించిందో చూసాం. ఒకసారి మనం తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కూడా ఎలా ఉందో మనం చూద్దాం. ఇక్కడ కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, ప్రకాశం, బాపట్ల, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి, విశాఖకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రైట్, ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఖాజా, వాతావరణ శాఖ అధికారులు ఇంకా ఏమని చెప్తున్నారు? ఒకవేళ నిజంగానే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇలా రోజులు ఒకవేళ 2 రోజులు 3 రోజులు కొనసాగితే అక్కడ ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ వర్షాలు అనేది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుంది. ఇది విశాఖకు 120 కిలోమీటర్ల దూరంలో తూర్పున, అలాగే కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి తాజా ఐఎండీ ఇచ్చిన బులెటిన్ ప్రకారం తెలుస్తుంది. అయితే 2 రోజుల పాటు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల పాటు కోస్తాలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతోపాటు ప్రధాన పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు కురిసాయి. కృష్ణా జిల్లా విజయవాడలో 18 సెంటీమీటర్ల వర్షపాతం గడిచిన 24 గంటలు గడిచింది. అయితే రాబోయే రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? వాయుగుండం తీవ్రత ఎలా ఉంటుంది? ఇప్పుడు గత 2 రోజులుగా మన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు ఉదయం సుమారు 5 గంటల 30 నిమిషాలు ఆ ప్రాంతంలో అది వాయుగుండంగా మారి ప్రస్తుతం అది విశాఖపట్నంకి తూర్పుగా 120 కిలోమీటర్ దూరంలోను, అలాగే కలింగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ దూరంలోను, అలాగే గోపాల్పూర్కి దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ దూరంలోను కేంద్రీకృతమైంది. అది ఇదే క్రమంలో అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఈరోజు అర్ధరాత్రికి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం, గోపాలపూర్కి మధ్యలో ఉన్నటువంటి కలింగపట్నంకి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు నెక్స్ట్ 24 అవర్స్? అయితే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కొన్ని జిల్లాలకు మనం ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అవి ముఖ్యంగా అయితే చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాలకు మనం రెడ్ అలర్ట్ ఇచ్చాం. ఈ జిల్లాల్లో 24 అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ 19 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవుతుందని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాటికేమో ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అవి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, నెక్స్ట్ బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే ఇంకా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు కూడా భారీ వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు. ఓకే, అంటే తీరం దాటే సమయంలో దీని గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆ పరిసర ప్రాంతాలు అంటే కలింగపట్నం దగ్గరికి ఇది తీరం దాటుతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతం అయితే మన తీరం వెంబడి కూడా మనకు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం వరకు కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అది కొన్ని సందర్భాల్లో 65 కిలోమీటర్ల వేగం కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఇదే విండ్ స్పీడ్ మెయింటైన్ అవుతుందని అంటే తీరం దాటే సమయంలో కూడా సుమారు మనకి ఈ గంటకి 45 నుంచి 50 కిలోమీటర్లు విండ్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ నుంచి వెరీ రఫ్ వరకు కూడా ఉండటం దృష్ట్యా మన కోస్తా జిల్లాలో ఉన్న అందరి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా ప్రధాన నౌకాశ్రయాలు అనేటువంటి అన్ని నౌకాశ్రయాల్లో కూడా రైట్ ఫ్రమ్ కలింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి అన్ని నౌకాశ్రయాల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా మన సంబంధిత అధికారులందరికీ మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎటువంటి అప్రమత్తాలు ఇచ్చారు? అధికారులకు ఎటువంటి సూచనలు ఇచ్చారు? ఇప్పుడు కంటిన్యూస్గా మనకి గత 2-3 రోజులుగా మనకి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాలు నమోదవుతున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కొండ వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్లడ్ హెచ్చరికలు కూడా ఇచ్చారు. వరదలకు సంబంధించి ఏ జిల్లాల్లో ఇచ్చారు, ఏ ప్రాంతాలకు ఇచ్చారు? అయితే మనం అయితే జనరల్గా అయితే చాలా వరకు రివర్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. మనం అయితే ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ అని కొన్ని జిల్లాలకు అయితే మనం ప్రకటించడం జరిగింది. రిస్క్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా,
అండ్ ప్రకాశం ఈ 4 జిల్లాలకైతే అంటే ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేటువంటి రిస్క్ ఉందని మనం చెప్తున్నాం. ఈ వర్షాలు ఎన్ని రోజుల పాటు ఇంకా కొనసాగుతాయి సార్? ఇంకా మ్యాక్సిమం ఒక 2 to 3 డేస్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపటి వరకు కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ కూడా వస్తుందని చెప్తున్నారు. ఈ పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలోను, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపటి రోజు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకా వర్షాలు తీవ్రత అనేది పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే వాయుగుండం క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది ఉత్తరాంధ్ర తీరం వైపు ఆ కళింగపట్నానికి సమీపంలో ఇది ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటడం నేపథ్యంలో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటు ఏపీలోని కోస్తా జిల్లాలో ప్రధానంగా భారీ నుంచి చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడుతాయి. అలాగే గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. సముద్రంలో ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం అవ్వాలని సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ముంపు వచ్చే ప్రమాదం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.